చాలా బాగుందండి. ఇంతకు ముందు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డామండి. ఇంతకు ముందు అంత దారుణమైన ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వం ఉంది కదండి, అంత దారుణమైన ప్రభుత్వం అసలు నాకు తెలిసి కూడా ప్రపంచం ఉండదు అని కూటమి ప్రభుత్వం వచ్చాకండి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాలుగు కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పై లెవెల్లోనే ఉంటుందండి, ఎప్పుడు కూడా అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఇద్దరు కూటమండి, లోకేష్ గారు కూడా టాప్ అండి అసలు. అని ప్రతి రోడ్లు కూడా చాలా బాగున్నాయి, రోడ్లు మట్టికి చాలా బాగా వేశారు, ఇంక వేస్తారు కూడానండి, అందులో అనుమానం లేదండి. ఈ 4 సంవత్సరాలు ఉందండి, 4 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలలో కూడా చాలా బాగా చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు, అసలు అందులో అనుమానం లేదు. అదే చాలా బాగుంది. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు ఇంతకు ముందు అంటే దాని కింద 10,000 వేసేవారండి పిల్లలకి. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, మా బాబు ఇంజనీరింగ్ అండి, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ 40,000తో అయిపోదు కదండి. 4 సంవత్సరాలు 40,000తో ఎక్కడ అయిపోతుందండి? ఇప్పుడు ఏంటంటేనండి, మన కంపెనీలు రావాలి కదండి. ఇప్పుడు మనకు అమరావతి ఉందండి, రాజధాని చేసి అనుకోండి, మా పిల్లల భవిష్యత్తు బాగుంది కదండి. ఈ 4 సంవత్సరాలు పోతుంది, 4 సంవత్సరాల పైకి ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తారు? హైదరాబాద్ వెళ్తే అక్కడ కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరండి, బెంగళూరు వెళ్తే ఇవ్వరండి, ఇంజనీర్స్ చదివినా. మనకంటూ ఒకటి రాజధాని ఉండాలి కదండి. ఇంతకు ముందు అంటే జగన్ నాశనం చేసినట్టు ఎవరు చేయలేదండి. ఏదో పిల్లలకి విద్యా దీవెన వేసినా 4 సంవత్సరాలు 40,000తో జీవితం వెళ్ళిపోతుంది కదండి పిల్లల జీవితం. మన సంగతి వదిలేండి, పిల్లలు అలా తరతరాలు బాగుండాలి కదండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ 1 అండి అసలు. దాన్ని పట్టింది ఇసుక ఇచ్చారు. ఇప్పుడు మద్యం కూడా అప్పటికిప్పుడు బోల్తాడు అంటే నేనైతే మద్యం తాగనండి, ఉన్నది చెప్తున్నాను. జనాలు చెప్పిన వాళ్ళు అండి, ఇంతకు ముందు అయితే దారుణం అండి, బోల్డ్ మంది చచ్చిపోయారండి ఆ మద్యం తాగండి, ఉన్నదే చెప్తామండి. ఇప్పుడు అయితే మటుకండి ఆయన అంత ముందు కూడా చంద్రబాబు గారు కూడా మద్యం టాపే కదండి. అందరూ ఎప్పుడు చెడ్డగా తిట్టలేదండి, మొన్న 5 సంవత్సరాల నుంచి తిట్టారండి అందరూ, మద్యం బాగోలేదని చెప్పి. ఇసుకే అందరికి ఊరికే, అంతకుముందు ఇసుకే ఉందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఫస్ట్ ఇసుకే ఉందండి. ఫస్ట్ ఎవరు దెబ్బతిన్నారండి? లేబరే కదండి. ఆ ఇసుక లేకే, పనులు లేకే కదండి లేబరు. ఎవరు పట్టు మీద కొట్టాడండి ఫస్ట్ రాగానే జగన్మోహన్ రెడ్డి, లేబర్ పట్టు మీద కొట్టాడండి. అదే ఇసుక ఇచ్చుండి అన్ని ఇచ్చుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ఒకలా ఉందండి. అదే అప్పటికి బోల్ తేడా అండి. చాలా బాగా ఇచ్చినట్టండి ఇసుక. ఎవరు ఇస్తారండి ఇసుక? అసలు నమ్మకమేంటి సార్? అసలు 100కి 1000 సార్లు నేను చెప్తున్నాను సార్, 100కి 1000 సార్లు చంద్రబాబు నాయుడు గారి వల్ల డెవలప్ అవుతుంది, వేరే ఎవరి వల్ల అవ్వదు సార్ నేను చెప్తున్నాను. రోడ్లు బాగుపడ్డాయి, సర్వీస్ బాగుంది, గవర్నమెంట్ దగ్గర మంచి ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు, ప్రతిదీ ప్రజల వద్ద పాలనగా ఉంది. గతంలో అంటే ఓన్లీ అసలు ప్రెస్ మీట్లు తప్పించి ఏముండేది, ఏం వర్క్ తెలియదు, డైరెక్ట్ అదే బటన్స్ నొక్కడము అంతే తప్పించి ఎవరి అకౌంట్లో ఏం పడుతుంది మనకి ఏం తెలియదు. ప్రెసెంట్ అయితే ఏంటంటే బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది, కంపెనీస్ మంచి వస్తున్నాయి, సాఫ్ట్వేర్ అన్ని ఉపాధి పథకాలు మంచిగా వర్కౌట్ అవుతున్నాయి, చెరువులు బాగుపడుతున్నాయి మంచిగా. అదే పవన్ కళ్యాణ్ వల్ల మంచిగా ఉంది. చాలా బాగుంటుందండి, ఫ్యూచర్ బాగుంటుంది, యువతకు బాగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఎటువంటి కరప్షన్ ఏమి ఉండట్లేదు టోటల్ గా. బాగానే ఉందండి, గ్రామీణ కార్మికులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇసుక చాలా మంచిగా. గతంలో అంటే అంత ఏమీ ఉండేది కదండి, కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. గ్రామీణ కార్మికులు బాగానే ఉందండి, క్వాలిటీ అంతే అప్పుడులాగా అంతగా. ఏంటంటే ప్రెజెంట్ అయితే అప్పుడు చాలా దారుణంగా జరిగేది, ఫ్యామిలీస్ మధ్య గొడవలు, అసలు అంతా ఏం మాట్లాడతారు తెలియదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మంచిగా ఉన్నారు, చాలా లిమిట్ గా తాగుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడో పండుగ వీక్లీ టైమ్స్. అదేంటంటే ఆ మందు వల్ల చాలా పిచ్చిగా మెంటల్ గా చాలా మంది ఇదైపోయారు. అది ఏం మాట్లాడతారో తెలియదు, మైండ్ ఫంక్షనాలిటీ బాగోక కరెక్ట్ గా జాబులు కూడా చేయలేకపోవడం. బాగానే ఉందండి. బాగుంది సార్. ఇప్పుడు రోడ్ల పరంగా, నీట్నెస్ పరంగా
నెక్స్ట్ ఇంకా వాళ్ళు చేస్తున్నారు కదా, ఇంకా ఉంది కదా, టైం ఉంది కదా, వచ్చిన రోజులు అవ్వలేదు కదా. వాళ్ళు ఇప్పటి వరకు అయితే చాలా బాగా చేశారు అంతా కూడాను. నాకైతే నచ్చింది అన్ని కూడాను. చూద్దాం తర్వాత కూడా ఏమైనా చూద్దాం, దాన్ని బట్టి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. సరేనా, కనబడండి సార్, కనబడండి. అట్లా ఏం లేదు సార్, అదే రోడ్ల విషయంలో కానీ, నెక్స్ట్ ఆ పరిపాలనలో కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, అన్ని కూడా స్టూడెంట్స్ విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ అన్ని కూడా చాలా బాగా చేశారు వాళ్ళు. అప్పుడంటే మీరే చూసారు కదా సార్, అప్పుడు ప్రజలు అంత నిరుత్సాహంగా ఉండేవారు. వాళ్ళు మాటల ద్వారా కానీ, వాళ్ళ చేష్టల ద్వారా కానీ చాలా ఇసిగిపోయారు మనుషులు. ఇసిగిపోవడం వల్లే కదా ఇలా జరిగింది. కూడా ప్రభుత్వంకి ఇచ్చారు ప్రజలందరూ కూడా. ఈసారి వాళ్ళకి టైం ఉంది, ఇంకా టైం ఉంది, చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. టైం ఇద్దాం, ఇంకా ఉంది సార్, నమ్మకం ఉంది సార్. సార్ చూసారు కదా సార్ మీరు, గతసారి మనకి ఏం కంపెనీస్ రాలేదు, ఈ మధ్య మనం చూస్తుంటే ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారు అతను. బాగుంది కదా. అలాగే ప్రజలు కూడా చాలా మందికి తెలుసు ఎవరు బాగా చేస్తారు. ఇంతకు ముందు లోకేష్ గారు వేరు, ఇప్పుడు లోకేష్ గారు వేరు. చాలా బాగా చేస్తున్నారు అతను కూడాను. అతని విధానం కానీ, ఆయన పద్ధతులు కానీ కూడాను. ట్రోలింగ్స్ అనేవి అందరికీ వస్తాయి సార్, కామన్ అది. వాళ్ళకి పిఆర్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకి పిఆర్ వాళ్ళు ఉంటారు. కాకపోతే ప్రజలకు తెలుసు ఎవరు బాగా చేస్తారు అనేది ఏంటనేది కూడా అడ్మినిస్ట్రేషన్. మంచిదే కదా సార్ ఫ్రీగా అంటే. ఇంతకు ముందు డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా తీసుకుంటున్నారంటే అది ఎంత అంటే ప్రజలకి మంచి చేరుతున్నప్పుడు, మరి ఇంకెందుకు పొందుతున్నప్పుడు ఇంకా మంచిదే కదా సార్ అది. దానికి మనం ఏం చెప్తాం, ట్రోలింగ్ ఏం చేయలేం కదా మనం.